రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఫార్ములా ఈ కార్ రేసింగ్ లో కేటీఆర్ కు ఈడీ నోటీసులు. జనవరి 7న ఈడీ విచారణకు హాజరు కావాలని ఈడీ నోటీసులు. సీనియర్ల ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్, హెచ్ఎండిఏ మాజీ చీఫ్ ఇంజనీర్ బిఎల్ఎన్ రెడ్డి కూడా జనవరి 2, 3 తేదీల్లో విచారణకు రావాలని నోటీసులు. రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఫార్ములా ఈ కార్ రేసింగ్ లో కేటీఆర్ కు ఈడీ నోటీసులు. జనవరి 7న ఈడీ విచారణకు హాజరు కావాలని ఈడీ నోటీసులు. సీనియర్ ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్, హెచ్ఎండిఏ మాజీ చీఫ్ ఇంజనీర్ బిఎల్ఎన్ రెడ్డి కూడా జనవరి 2, 3 తేదీల్లో విచారణకు రావాలని నోటీసులు. రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఫార్ములా ఈ కార్ రేసింగ్ లో కేటీఆర్ కు ఈడీ నోటీసులు. జనవరి 7న ఈడీ విచారణకు హాజరు కావాలని ఈడీ నోటీసులు. సీనియర్ ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్, హెచ్ఎండిఏ మాజీ చీఫ్ ఇంజనీర్ బిఎల్ఎన్ రెడ్డి కూడా జనవరి 2, 3 తేదీల్లో విచారణకు రావాలని నోటీసులు. ఇక ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి పవన్ ఫోన్ లో అందిస్తారు. పవన్, చెప్పండి, మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? ఫార్ములా ఈ కార్ రేస్ కు సంబంధించి ఈడీ అధికారులు ఒక దర్యాప్తు కూడా ముమ్మరం చేశారు. ఇప్పటికే కేటీఆర్ కూడా నోటీసులు జారీ చేసినట్లుగా తెలుస్తుంది. అంతేకాకుండా జనవరి 7వ తేదీన విచారణకు హాజరు కావాలంటూ కూడా నోటీసులో పేర్కొన్నారు. అంతేకాకుండా సీనియర్ ఐఏఎస్ సంబంధించిన అధికారి అరవింద్ కుమార్ తో పాటు హెచ్ఎండిఏ మాజీ చీఫ్ ఇంజనీర్ బిఎల్ఎన్ రెడ్డికి కూడా నోటీసులు జారీ చేశారు. వారు 2, 3 తేదీల్లో విచారణకు రావాలని చెప్పి కూడా ఇందులో పేర్కొన్నారు. మొత్తానికి చూస్తే ఏసీబీ నమోదు చేసిన కేసు ఆధారంగానే ఈడీ దర్యాప్తు కూడా చేస్తుంది. ఇప్పటికే దీనిపైన ఫెమా సంబంధించిన చట్టం కింద కూడా ఈడీ అధికారులు దర్యాప్తు చేస్తారు. ముఖ్యంగా ఎఫ్ఈఓ సంబంధించిన కంపెనీకి 55 కోట్ల రూపాయలు ఎలా చెల్లించారు, అంతేకాకుండా ఏమేమి ఎంఓయూ కొనసాగిందనే దానిపైన కూడా ఇప్పటికీ కీలకమైన పత్రాలను కూడా సేకరించిన నేపథ్యంలోనే ఆర్థికపరమైన అవకతవకలను జరిగినట్లుగా సంబంధించి ఈడీ అధికారులు ఇప్పటికే గుర్తించారు. కాబట్టి దీనిపైన ఈడీ అధికారులు కూడా విచారించే అవకాశం కూడా కనిపిస్తుంది. మరోవైపు ఇంట్లో చూస్తే మాత్రము ఈడీ అధికారులు ఇప్పటికే దానికి సంబంధించి సాక్ష్యాధారాలు కూడా సేకరించినట్లుగా తెలుస్తుంది. మరోవైపు నోటీసులు కూడా పేర్కొన్నారు. నోటీసుల్లో మాత్రము మీరు 55 కోట్ల రూపాయలు ఎఫ్ఈఓ కంపెనీకి ఎలా చెల్లింపులు చేశారు, ఎవరు చెల్లించుకోమన్నారో అదే చెల్లించిన నేపథ్యంలో మీరు ఏ అకౌంట్కు డబ్బులు చెల్లించారని దానిపైన కూడా చాలా క్లారిటీగా విచారించే అవకాశం కనిపిస్తుంది. మొత్తానికి మాత్రము ఈడీ అధికారుల యొక్క దర్యాప్తును కూడా వేగవంతం చేసినట్లుగా మనకు అర్థమవుతుంది. రైట్ పవన్, థ్యాంక్ యూ.